జూలై 2020లో సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి. అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఎ ఫోటో ఇన్ హిస్ మొబైల్. ద సెట్ ఫోటో వాస్ పర్పటెడ్ లెటర్ రిటన్ బై మై ఫాదర్ అండ్ మెన్షనింగ్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్ డ్రైవర్ as suspect killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. After this, I got afraid and suspicious as well that it may have been a fabricated letter in order to put the blame on Prasad and that he may be killed if the letter comes out. అని ఆ లెటర్ గురించి, లెటర్ ను చూసినా అని చెప్తాది, లెటర్ ఉందని తెలుసు అని చెప్తాది, లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే. ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టున్నారు సిబిఐలోనే, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టం అమ్మా అని చెప్పారేమో. ఇమ్మీడియట్ గా నెల రోజులు జరగకముందే, ఇది జూలై 2020, 28 జూలై 2020, ఇది 27 ఆగస్ట్ 2020, కరెక్ట్ గా నెల రోజుల వ్యవధిలో. ఏమంటది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు, అంతా తూచ్. నాకు లెటర్ నేను చూడలా, లెటర్ గురించి నాకు తెలియదు, అంతా తూచ్. నేను లెటర్ ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా. ఇది న్యాచురల్ జస్టిసా? సిబిఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు, నేను అసలు చూడలే విన్నే దాని గురించి నాకు ఏమీ తెలియదంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డు చేస్తారా?